కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి ఆందోళన ఉంటుంది, కొంతమంది జీవితాల్లో దుఃఖం ఉంటుంది. అన్నిటి గురించి భయపడతారు, అన్నిటి గురించి వేదన చెందుతారు. వాటి గురించి ఏమి చేయాలో తెలియక తపన పడుతుంటారు. వారి జీవితాల్లో కోలుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. వారి జీవితాల్లో ఏం చేస్తే మేము ఈ బాధ నుంచి తప్పించుకుంటాము, ఈ వేదన నుంచి తప్పించుకుంటాము, ఈ సమస్య నుంచి తప్పించుకుంటాము అనేటువంటి ఆ వేదనాపూరితమైనటువంటి హృదయాలతో మీరున్నారు అన్న సంగతి నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దాని గురించే ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. శ్రద్ధ కలిగి ఉండండి, వినండి. ఆ టైం వృధా కాదు. మనం ధ్యానిస్తున్నటువంటి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే భయపెట్టే ఉత్తరం. భయపెట్టే ఉత్తరం గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. ఆ ఉత్తరం ఏంటి, ఏ రకంగా భయపెట్టింది, దానిలో ఉన్న సారాంశం ఏంటి, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అదే నేను చెప్పబోతున్నటువంటి అంశం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా చెబుతున్నాను, ఆ భయపెట్టే ఉత్తరం ఏంటి, దేనికి భయపెట్టింది, భయపెట్టినప్పుడు మనం ఏం చేయాలి, మనలో భయం కలిగినప్పుడు ఏం చేస్తే ఆ భయాన్ని నుంచి తొలగిపోతాము, మనకి మేలుకరంగా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు తర్కించాలని, మీతో ఆలోచింప చేయాలని నా ఆలోచన. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ రాజుల గ్రంథం తెరవండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14-15 వచనాలు. హిజ్కియా తెరిచారా అందరూ? అమ్మా పేజీ నెంబర్ చెప్పనా? 326 పేజీలో ఉంటుంది. హిజ్కియా అందులోంచి 19వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా భూమి ఆకాశములకు కలుగజేసిన అద్వితీయ దేవా ఈ లోకమందున్న సకల రాజ్యములలో నువ్వు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. అమ్మా చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినటువంటి మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో విసిరినది నిజమే. ఆ రాజ్యములో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన వారు రాళ్ళు గనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా చాలమ్మా.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా పరమ తండ్రి, జీవము గలవాడా, జీవాధిపతి అయినటువంటి దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హిజ్కియాకు ఒక ఉత్తరము పంపించావు. ఆ ఉత్తరము చూసి తన భయపడ్డాడు. నాయనా, నీ సన్నిధికి పరుగున వచ్చాడు. ఏమి చేయాలో తోచక ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఉత్తరము తెరిచి, నాయనా నీ సన్నిధిలో పరిచి నిన్ను ప్రార్థన చేసి దీనికి పరిష్కారం నువ్వే ఇవ్వాలి అని నిన్ను వేడుకున్నాడు. అప్పుడు ఘనమైన కార్యము చేసినటువంటి దేవా, ఈ రోజున మేము కూడా ఆవేదనలో ఉన్నాము, దుఃఖములో ఉన్నాము, ఆవేదనతో ఉన్నాము ప్రభువా, ఆందోళన చెందుతూ ఉన్నాము ప్రభువా. మా జీవితాల్లో అట్టి కార్యము జరిగిస్తావని ఈ రోజున నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నువ్వు ఖచ్చితంగా మా జీవితాల్లో కార్యము చేయగల సమర్థుడవయ్యా. నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాను. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము, నీకే నాయనా, నీకు సమస్తము చెల్లునుగాక. నాయనా, నీ పాదాల చెంత వేడుకుంటూ ప్రభువా, నువ్వు ఈ రోజున మమ్మల్ని సంతృప్తితో ఇక్కడి నుంచి పంపిస్తావని ఆశగా ఎదురు చూస్తూ నాయనా, నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన మనవి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియాకు అష్షూరు రాజులు ఒక ఉత్తరం పంపించారు. ఉత్తరం తెచ్చిన వాడు ఎవరంటే అక్కడ ఉంది చూడండి. ఏం పేరమ్మా? ఏం పేరు? సన్హెరీబు ఆ ఉత్తరం తెచ్చాడు. ఆ ఉత్తరం తేవడానికి కారణం మరొక వ్యక్తి ఉన్నాడు. 4వ వచనం చదవండి. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికినటువంటి మాటలు ఇవి. నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకిస్తాడేమో. నీ దేవుడైన ఒకవేళ వినబడి ఉన్నా, నీ దేవుడైన యెహోవా ఒకవేళ వింటాడేమో. ఈ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజులను గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. నిలిచిన శేషము కొరకు నీకున్నటువంటి బిడ్డల కొరకు, నీకున్నటువంటి కుటుంబం కొరకు ఈరోజు బలమైనటువంటి ప్రార్థన నువ్వు జరిగించాలనే దేవుడు చెబుతున్నాడు. అక్కడ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. అష్షూరు రాజు యోధా అంతటిని కూడా కబ్జా చేశాడు, దోచుకున్నాడు, రాజ్యాలను కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు హిజ్కియా మీదకి వచ్చాడు. హిజ్కియాకు ఒక ఉత్తరం పంపాడు. ఆ ఉత్తరములో నీ రాజ్యాన్ని కూల్చేస్తాను, నిన్ను లేకుండా చేస్తాను అని అంటున్నాడు. అప్పటికే అన్ని విషయాలు అనుకూలంగా వాళ్ళకున్నాయి. అష్షూరు రాజులు మొత్తం అనుకూలపరుచుకున్నారు. ఎక్కడ కూడా నిలవ నీడ లేకుండా ఆ ప్రాంతమంతా కబ్జా చేసి ఉన్నారు కనుక ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణే ఎదిరించేటువంటి పరిస్థితికి వచ్చారు. దేవుడెవరు అంటున్నారు. అటువంటిప్పుడు హిజ్కియా బలంగా ప్రార్థన చేయాలి. నువ్వు బలంగా ప్రార్థన చేస్తే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి 14-15 వచనాలు చదువుదాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని పోయి యెహోవా మందిరంలో చూడండి. ఒకరు చదవండి, విన్నవాళ్ళు ఎత్తి చూడండి. అమ్మా, దూతలు ఉత్తరం తెచ్చారు కదండి, ఒక ఉత్తరం తెచ్చారు. ఉత్తరం తెస్తే ఆ ఉత్తరము తీసుకొని
ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి దాన్ని ఉత్తరము తెచ్చారు. ఆ ఉత్తరాన్ని తీసుకొని ఏం చేశాడంటే ఉత్తరాన్ని తీసుకొని ఇంట్లోనికి పోలేదు, ఉత్తరానికి తీసుకొని వెలుపలికి పోవలేదు, భయపడుతూ ఆ ఉత్తరం గురించి ఆలోచన చేయలేదు. ఆ ఉత్తరం తీసుకొని ఏం చేశాడంటే అది భయపెట్టే ఉత్తరము. ఏం ఉత్తరం చెప్పండి? ఏం ఉత్తరం? భయపెట్టే ఉత్తరం. ఏం భయం అంటే నిన్ను లేకుండా చేస్తాను, హిజ్కియా నీ జనములను లేకుండా చేస్తాను అనే ఉత్తరం అది. ఆ ఉత్తరము హిజ్కియా చేతికి అందింది, దూతలు తెచ్చిచ్చారు. ఆ ఉత్తరం పెట్టుకొని అతను డైరెక్ట్గా యెహోవా మందిరానికి చేరాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నేను చేయవలసిన పని అదే. ఏం పని? దేవుని మందిరానికి రావడం. నీ సమస్య పోవాలంటే, నీ సమస్యలు తీర్చబడాలంటే దేవుని సన్నిధికి పరుగునరా. చాలామంది ఒంట్లో బాగోలేని ఇంట్లో కూర్చుంటారు. అలా కాదు, దేవుని మందిరానికి నువ్వు వస్తే నీ సమస్య పరిష్కరించబడుతుంది, నీ సమస్యలు పరిష్కరించబడతాయి, నీ వేదనలు తీర్చబడతాయి. నీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చి హిజ్కియా ఏం చేశాడు? దేవుని మందిరానికి వచ్చి యెహోవా మందిరములో దానిని విప్పి దాన్ని పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. దేవా, నాకు సమస్య ఉంది, దేవా నాకు కష్టం ఉంది, దేవా ఏం చేయాలో నాకు తోచట్లేదు అని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? యెహోవా కెరూబుల మధ్య నివసించేవాడా, ఇశ్రాయేలుకు దేవుడమైనటువంటి తండ్రి, భూమి ఆకాశములను కలిగ చేసినటువంటి వాడా, అద్వితీయ దేవా, లోకమందున్న సకల రాజ్యములు నీవే, వాడెవడో నా రాజ్యము దోచుకుంటానంటున్నాడు. సమస్యలో ఉన్నాను ప్రభువా, చెవి యొగ్గి ఆలకించు. యెహోవా కన్నులు తెరిచి నా సమస్యను దృష్టించు. జీవమగల దేవుడైన నీవు నిన్ను దూషించుటకై సెన్హెరీబు పంపినటువంటి ఈ మాటలు విను, శత్రువు చెబుతున్నటువంటి మాటలు విను. ఏం చేస్తావో నాకేమీ బోధపడట్లేదు. శత్రువులు పెరిగిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నన్ను చంప చూస్తున్నారు, నా ప్రాణం మీదకి వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి అని దేవుని సన్నిధిలో ఆ ఉత్తరము తెచ్చి పరిచి విప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉంది. ఆ ప్రార్థన ఏం చేశాడు? చూడండి, నీవు లోకమందున సకల రాజ్యములకు నువ్వే దేవుడవు, నువ్వే దేవుడవు, ఈ లోకములో దేవుడనబడిన వారు వేరొకరు లేరు అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? 23వ వచనం చదవండి. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దుల్లో సత్రములలోనికి కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివైనా నీవే కదా, నువ్వు దేవుడువు కదా, సమస్తమును సృష్టించగల యోగ్యుడువు కదా,
సమస్తమును పరిష్కరించగల దేవుడు కదా అని అంటూ ప్రార్థన చేస్తున్నాడు. 35వ వచనం చదవండి. ఆ రాత్రియే ఆ సమస్యలో ఉన్నటువంటి హిజ్కియాకు ఈ ప్రార్థన చేశాడు. దేవా, నేను సమస్యలో ఉన్నానయ్యా, ఇరుకులో ఉన్నానయ్యా, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, నాకు ఏం చేయాలో తోచడం లేదు అని దేవుని సన్నిధిలో విప్పి పరిచి ప్రార్థన చేశాడు. ఆ ఉత్తరాన్ని విప్పాడు, చదివాడు, అక్కడ పరిచాడు, ప్రార్థన చేశాడు. ఆ దాని మీద చేయించి ప్రార్థన చేసి ఉంటాడేమో. ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మొర్ర ఆలకించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే ఏం జరిగిందో తెలుసా? చూడండి 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి పేటల్లోనికి వచ్చి 185,000 మంది హతము చేసెను. చప్పట్లు కొట్టండి. అష్షూరు రాజును హతము చేశాడు. ఇతను ఏమీ చేయలేదు. హిజ్కియా యుద్ధము చేయలేదు. హిజ్కియా యుద్ధ వీరులను సమకూర్చుకోలేదు. తనని ఏమీ చేయలేదు. తను చేసిందల్లా ఏమిటంటే ప్రార్థన చేశాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ప్రార్థన. అష్షూరు రాజులను 185,000 మందిని 185,000 మందిని హతము చేశారట. ఆ రోజున హతము చేయబడ్డారు. దూత వచ్చి చేసేసింది ఆ పని. నీకు కూడా అలాంటి సమస్య ఉందేమో, నీ జీవితంలో కూడా అలాంటి సమస్యలు ఉన్నాయేమో. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒక దూతను నీ కొరకు పంపిస్తాడు. ఎవరు రానక్కర్లేదు, ఎవరు ముట్టుకోనక్కర్లేదు. నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే హిజ్కియా ఏం చేశాడు? విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలోనే ఉంటూ ఆ ఉత్తరాన్ని తెరిచి విప్పి పరచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంతే. తను మర్చిపోయే లోపుగా 35 వచనంలో రాయబడి ఉంది, 185,000 మందిని అప్పటికప్పుడే హతము చేశాడు దేవుడు. ఆ ప్రాంతాన్ని లేకుండా చేశాడు దేవుడు. అటువంటి ఆశ్చర్యక్రియలు చేయనే ఉన్నాడు మీ జీవితంలో. మీ జీవితంలో అటువంటి కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. తప్పకుండా మీ జీవితంలో అటువంటి కార్యము జరుగునుగాక. మీరు చేయవలసిందల్లా ఏంటంటే పరుగున దేవుని మందిరంలోకి వచ్చి మీకు ఉన్నటువంటి సమస్యను విప్పి చెప్పాలి దేవునితో. దేవా, నాకు ఈ సమస్య ఉంది. నువ్వు దేవుడు ఓట కదా, నువ్వు భగవంతుడు కదా, మేలు చేసే దేవుడు కదా. ఇదిగో ఈ సమస్యను నీ సన్నిధిలో విప్పి తెరిచి పరిచి ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నువ్వే నా కష్టాన్ని తీర్చు అని ప్రార్థన చేస్తే హిజ్కియాకు ఏ రకంగా దేవుడు ఆ సమస్య నుంచి పరిష్కారం చూపించాడో నీ జీవితంలో కూడా అటువంటి పరిష్కారం చూపించగలడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎటువంటి పరిస్థితినైనా దేవుడు మంచివాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడే నీకు దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు దేవుడిగా ఉన్నటువంటి ఆ దేవుడే ఇప్పుడు కార్యం చేస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి 36, 37 వచనాలు చదవండి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమును అతడు నిస్రోహు అనేటువంటి తమ దేవతను మందిరమందు మొక్కుతున్నాడు. ఒక దేవతను మొక్కుతున్నాడు. ఆ సమయంలో తన కుమారులే ఖడ్గముతో తనని చంపివేశారు.
ఖడ్గముతో తనను చంపివేశారు, లేకుండా పోయాడు. ఉత్తరము తెచ్చిన వాడినే లేకుండా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఉత్తరం భయపడడానికి పంపించాడో ఉత్తరముతో పాటుగా ఉత్తరము తెచ్చిన వాడిని కూడా లేకుండా చేసినటువంటి సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం గమనించండి. సమస్యలు చాలామంది ఉంటారు. సమస్యలు దేవుని సన్నిధికి తెచ్చిన వారు ప్రప్రథమంగా మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి హన్న బిడ్డలు లేరు. హన్నాకు బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థన చేస్తుంది. దైవజనులు వచ్చి, ఏంటి తాగున దానిలా అవుతున్నావు అన్నాడు. ఆమె ప్రార్థన చేసుకోవడానికి మతి లేకుండా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి విషయాన్ని. మతి లేకుండా ఉంది. తనకి సమస్యలు 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 తన జీవితంలో వెంటాడుతున్నాయి. తనకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనటువంటి వ్యక్తులకు ఏ రీతిగా ఉంటుందో ఆలోచన మీరు గమనించాలి. ఆ సమయంలో అక్కడికి వచ్చి అక్కడ దైవదాసునికి కనపడింది. ఆ దైవదాసుడు ఏమనుకున్నాడు, తాగి వచ్చింది ఏంటి ఈవిడి అనుకున్నాడు. ఆవిడ మతి లేకుండా ఉంది. తాగి రాలేదు, మత్తుతో రాలేదు, కానీ తాగి ఉన్నట్లుగా కనబడింది. అప్పుడు అంటుంది, చూడండి 9వ వచనం చదవండి. బహు దుఃఖ వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న యాజకుడైన ఏలీ మందిర స్తంభము వద్ద ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడు. సేవకురాలైన నన్ను నేను శ్రమలో ఉన్నానయ్యా దేవా, నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా అని ప్రార్థన చేస్తుంది. సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేయి. వాని తల మీదకి క్షౌరపు గతి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వాని యెహోవాకు నీకు ప్రతిష్ఠిస్తాను మొక్కుబడి చేసుకొనెను అని మొక్కుబడి చేసుకుంది. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. తన మనస్సులో ఉన్నది చెప్పుకుంటుంది. ఆమె పెదవులు తన మనస్సులో ఉన్నది చెప్పుకుంటుంది. ప్రియ నేస్తమా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, మీకు చెబుతున్నట్టు విషయం ఏంటంటే తన మనస్సులో ఉన్నది చెప్పుకుంది హన్నా. మీ మనస్సులో ఉన్నది దేవునికి చెప్పండి. మీ మనసులో ఏ కష్టం ఉందో దేవునికి వివరించండి. దేవుని మందిరంలోకి వచ్చింది, తన మనస్సులో ఉన్నది వివరిస్తూ ఉంది. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి స్వరము వినపట్టలేదట. పెదవులు మాత్రం కదులుతూ ఉన్నాయి, స్వరము వినపట్టలేదు. కనుక ఏలీ ఏమనుకుంటే ఆమె మత్తురాలని తాగి ఉంది ఆవిడి అనుకొని, ఎంతకాలం నువ్వు మత్తురాలే ఉంటావు? ద్రాక్షారసం ఎందుకు తాగుతావు అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖముతో ప్రార్థన చేస్తున్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనా తాగలేదు. నా ఆత్మను దేవుని ఎదుట వలకబోస్తున్నాను. నా ఆత్మను దేవుని ఎదుట వలకబోస్తున్నాను అని ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు మగబిడ్డను దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మగబిడ్డ? సమూయేల్.
సమూయేలుని దాంటి దైవజనుని కన్నదేవడి. హల్లెలూయా. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. ఖచ్చితంగా దేవుడి నీ పట్ల కార్యము చేస్తాడు. ఏదైతే ఊహకు అందని విషయాలు ఉన్నాయో, ఏవైతే నీ జీవితంలో తట్టుకోలేకుండా ఉన్నావో, ఏవైతే నీ జీవితంలో పట్టి నిన్ను పీడిస్తూ ఉందో, ఆ సమస్యను మందిరంలోకి వచ్చి దేవుని ఎదుట నీ విజ్ఞాపన, నీ ప్రార్థన ఆయనకు తెలియచేయి. ప్రార్థనతో మొక్కుబడులు చేయి. దేవా, నా పరిస్థితి ఇది అని చెప్పు. ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హిజ్కియా ప్రాబ్లం తృణప్రాయంగా పోయింది కదండి. బెంగ పెట్టుకున్నాడు రాజే. హిజ్కియా రాజు బెంగ పెట్టుకున్నాడు. ఉత్తరము చూసి బెంగ పెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని విప్పాడు, పరిచాడు, ప్రార్థన చేశాడు. అంతే, దేవుడి కార్యం ప్రారంభమైంది. దేవుడు దానిని చేసి ముగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చాలండి. రహస్యమందున దేవుడు నీ ప్రార్థన వినాలి. మనుషులెవరు వినరు, మనుషులెవరు పట్టించుకోరు, మనుషులెవరు నీ సమస్యకు పరిష్కారం తీసుకురారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో తలుపు మూసుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం దేవుడిస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో చాలామంది చూడండి, సామెతల గ్రంథం చదవండి. 20వ అధ్యాయము 13వ వచనం. 20వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నువ్వు మేల్కొని ఉండిన ఎడల తృప్తి పొందు. నువ్వు మేలుకుంటే ఆహారం తింటావు, పడుకుంటే ఆహారం ఏం తింటావు చెప్పండి. పడుకుంటే ఆహారం తినడానికి అవుతుందా? పడుకునే ఉంటాడు, బెడ్ మీద పడుకునే ఉంటాడు. మేల్కొలుపు లేదు, మెలకువ లేదు, చీకటి ఆవరించింది. నువ్వు చీకటిలో ఉన్నావు. ఇప్పుడు మేలుకొనాలి. మేలుకొనివాడు లేమికి భయపడి లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నువ్వు కరువు వస్తుందేమో అనేటువంటి భయముతో నువ్వేం చేయాలట? నిద్ర యందు ఆసక్తి విడవాలి, నిద్ర మానేయాలి, మేలుకొనాలి అని అర్థం. నీ జీవితంలో మేలు కలగాలంటే, కరువు రాకుండా ఉండాలంటే నువ్వు మేలుకొనే ఉండాలి, నిద్రపోకూడదు. నిద్ర సమస్త అవస్థలకు కారణం. నిద్ర సమస్త అవసరతలకు కారణమవుతుంది. నిద్రపోయేవారు ఎక్కువ ఉంటారు, ఎక్కువగా నిద్రపోయేవారు కదండి చింకుగూడలకు ప్రాప్తమవుతారట. ఇక్కడ రాయబడి ఉంది, లేమికి భయపడే. లేమి కొరకు అంటే కరువుకు భయపడు, దాని అర్థం అది. అప్పుడు ఏం చేయాలంటే నిద్ర యందు నీకు ఆసక్తి ఉండకూడదు, మెలకుగా ఉండాలి. మెలకుగా ఉంటే నీ కార్యాలు సఫలపరచబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మేలుకుంటే ఆహారం తిని తృప్తి పొందుదువు. వాక్యం చెబుతుంది,
నువ్వు మేల్కొనాలని దేవుడు చెబుతున్నాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మేల్కొనాలి, దేవుడు ఉన్నాడు అని గ్రహించాలి, దేవుడు మేలు చేస్తాడు అని గ్రహించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని అనుకోవాలి. మత్తయి సువార్తలు చదివాం కదా, 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? మరొకసారి చదువుతారా? రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చాలామంది అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. రహస్యమందున దేవునితో నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? 10 మంది ఉంటారు, నువ్వేం మాట్లాడతావో అందరి ఎదురుగుండా మాట్లాడడానికి వీలు కాదు. అవునా కాదు? అందరి ఎదురుగుండా మాట్లాడడానికి వీలవుతుందా? నీ సమస్య వివరంగా చెప్పుకునే వీలవుతుందా? ఉండదు. కాబట్టి నువ్వు తలుపు మూసుకొని, నీ ఇంట్లో తలుపు మూసుకొని, అదే దేవుని మందిరం అని తలంచుకొని, తలుపు మూసుకొని రహస్యమందున నీ దేవునికి నువ్వు ప్రార్థన జరిగించాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆయన ఆలకించి రహస్యమందున చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ సమస్యలు పరిష్కరించబడతాయి. నువ్వు భయపడుతున్న సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించబడుతుంది. నీలో ఆ భయము తొలగిపోవునుగాక, ఆ భయము నీ నుంచి వెడలిపోగునుగాక. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడంతే, ఇంకేం చెప్పడానికి లేదు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఆయనకి ప్రతిఫలం వచ్చింది కదండి. హన్నా ప్రార్థన చేసింది, ప్రతిఫలం వచ్చింది. ఎస్తేరు ప్రార్థన చేసింది, ఆమెకు ప్రతిఫలం వచ్చింది. రాజ్యాని కోసం ప్రార్థన చేసింది ఆవిడ. ఎవరు? ఎస్తేరు రాజ్యము కొరకే ప్రార్థన చేసింది, ఆ రాజ్యాన్ని దక్కించుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతమ గ్రంథము 20వ అధ్యాయం అనుకుంటా, 12వ వచనం చదవండి. 2వ అమ్మా నా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యం, యుద్ధము చేయుటకు నాకు శక్తి లేదు, నేను యుద్ధము చేయలేను, నేను వీక్గా ఉన్నాను, నేను యుద్ధం జరిగించలేనయ్యా. ఏమి చేయుటకు నాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియాకు ఐ థింక్ ఈ లేఖములో ఉన్నటువంటి దినవృత్తాంతం గ్రంథంలో ఉన్నటువంటి ఆ భక్తునికి సమస్య తీర్చబడింది. 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం మరొకసారి చదువుతారా? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చుదువా? ఈ గొప్ప సైన్యం, యుద్ధం చేయుటకు నాకు శక్తి లేదు, ఏమి చేయుటకు నాకు తోచడం లేదు, నా ముందు శత్రువులు ఉన్నారు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు తనకు శక్తిని ఇచ్చాడు. యుద్ధము మీరు కాదు నేను చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగుని. చప్పట్లు కొట్టండి. యుద్ధముని మీరు చేయొద్దు, ఆ యుద్ధము నేను చేస్తాను, మీరు కామ్గా ఉండండి, ఊరకనే నిలిచి ఉండి చూడుడి, యుద్ధము నేను చేస్తాను. నీ జీవితంలో అందరూ నవ్వండి ఒకసారి. మీ జీవితంలో నవ్వు నీ జీవితానికి ప్రాప్తమగునుగాక. ఆమేన్. నీ జీవితంలో ఉన్నటువంటి కష్టమైన సమస్య ఏదైతే ఉందో అది తీర్చబడుతుంది. ఇప్పుడే
దానికి ప్రారంభం. దేవుడు నీ సమస్యలు తీర్చబోతున్నాడు, నీ సమస్యలు తీర్చబోతున్నాడు. నువ్వు ఏదైతే జరగదు అనుకుంటావో దాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపెట్టేటువంటి ఉత్తరాలు వచ్చాయి. వాళ్ళని భయపెట్టడానికి ఉత్తరాలు పంపించారు. ఉత్తరం ఆయన ఏం చేశాడు? హిజ్కియా ఉత్తరం విప్పాడు, పరిచాడు, అక్కడ పరిచి ప్రార్థన చేశాడు. అంతే, కథం. తన జీవితంలో సమస్య ఎగిరిపోయింది. మీరు కూడా మీకు భయపెట్టే సమస్య ఏదైతుందో దాన్ని దేవుని ఎదుట విప్పండి. దేవుని ఎదుట విప్పి దేవుని ప్రార్థన చేయండి. ఇదిగో నా సమస్య ఇది అని చెప్పండి. నీ సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హిజ్కియా జీవితంలో తన సమస్యలన్నీ ఎగిరిపోయినాయి. యెహోషాపాతుకు తన సమస్య ఎగిరిపోయింది. యుద్ధం నువ్వు చేయక్కర్లేదు, నీ జనములతో చెప్పు, ఊరక నిలబడమని చెప్పు, యుద్ధము నీ తరపున నేను జరిగిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సింహాల గుహలోనికి తోయబడినటువంటి దానియేలు సింహాల గుహలోనికి తోసేస్తానని భయపెట్టారు. నువ్వు గనక ఆ దేవుని ప్రార్థించకపోతే నువ్వేం చేస్తావు? సింహాల గృహంలోనికి వెళ్ళిపోతావు. భయపెట్టారు. భయము తనని ఏమీ చేయలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. తన ప్రార్థన చేశాడు. భయము తనంతటా అదే వెడలిపోయి సింహాలు నోళ్లు మూసుకొని తన ఎదులే సాగిలపడినాయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. పేతురు చెరసాలలో ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 5వ వాక్యం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేశాడు. సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. దేనికోసం? పేతురు బయటికి రావాలని. అప్పుడు ఏం జరిగింది? సంఘమైతే ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. వెంటనే ఆ తర్వాత చెరసాల సంఖ్యలు తెంచబడ్డాయి. పేతురు బయటకు తేగలిగాడు. దూత వచ్చి చేయి పట్టుకొని నడిపించింది. గుమ్మం మీద నిలబడింది. గుమ్మం తట్టు అలా చప్పుడు వినపడింది. గుమ్మము చప్పుడు వినపడింది. పేతురు లోపలికి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య పరిష్కరించబడింది. అత్యాశక్తితో సంఘం ప్రార్థించిందంతే, అక్కడ సమస్య పరిష్కరించబడింది. చెరసాలలో ఉన్నవారు చెరసాల సంఖ్యలను తెంచబడి దూత బయటికి తీసుకువచ్చింది. దూత నడిపించింది. దూత మీ జీవితంలో అట్టి కార్యము జరిగించునుగాక. దూత నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఆ దూతే. భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము మీరు విందురు. మీరు వింటారు. మీ జీవితంలో అట్టి శుభవార్తలు మీరందరూ విందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉత్తరం యొక్క సారాంశం చెప్పి మీకు ముగిస్తాను. బెదిరించే ఉత్తరం అది. ఆ ఉత్తరాలు మీకు రావచ్చు, టెలిగ్రాములు మీకు రావచ్చు, నోటీసులు మీకు రావచ్చు. ఏ నోటీసులు వచ్చినా, ఎటువంటి కష్టకాలంలో నీకు కష్టాలు మరింత ముమ్మరం చేసేటువంటి ఉత్తరాలు వచ్చినా ఏమీ భయపడనవసరం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఉత్తరం తెస్తాము, విప్పుతాము, పరుస్తాము, తెరుస్తాము, ప్రార్థన చేస్తాము, అంతే. నీ సమస్య పరిష్కారం అవుతుంది. నీకున్న సమస్య ఏదైనా దాన్ని విప్పు,
తెరువు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మందిరానికి వెళ్ళినటువంటి రాజు ప్రార్థన చేశాడంతే. మందిరములో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుని ముందు పరిచిన సమస్య, దేవుని ముందు పరిచిన సమస్య. నీ సమస్య ఏదైనా దేవుడు పరిష్కరిస్తాడనే తీర్మానం నీకు ఉండాలి. మనుషులు ఎవరో కాదు, దేవుడు తీరుస్తాడు. నీ సమస్యకు పరిష్కారం ఎవరు? దేవుడే. ఆ దేవుడే నేను స్వస్థపరచునుగాక. ఆ దేవుడే నీ కుటుంబాన్ని స్వస్థపరచునుగాక, నీ కుటుంబంలో కార్యములు చేయునుగాక. విశ్వాసపూర్వకమైన ప్రార్థన రోగిని స్వస్థపరచున్నట్లు నీకును స్వస్థత కార్యము జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. అద్భుతములకు ప్రత్యుత్తరము దేవుడిస్తాడు. దేవుడి నీ జీవితంలో కల్పించుకుంటాడు. ఆయన కల్పించుకోకపోతే మనం ఎవ్వరం కల్పించుకోలేం. ఈ లోకంలో ఎవరో కల్పించుకోరు. నేను తీరుస్తాను నీ సమస్యను అని ఎవరైనా ముందుకు వస్తారా? రారు. దేవుడే దిగి వచ్చి దూతను పంపించి నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. అది తేటగా నమ్ము, నువ్వు ఖచ్చితంగా ఫలితాన్ని చూడబోతున్నావు. చప్పట్లు కొట్టండి మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వినడమే కాదు, ప్రతిస్పందిస్తాడు. దేవుడు కార్యము చేస్తాడు. విని ఊరుకున్నాడు అనుకోవద్దు, దానికి వెంటనే ప్రతిస్పందిస్తాడు. దేవుని కార్యము ప్రారంభిస్తాడు. ఆ కార్యము ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ కార్యము నీ జీవితంలో గొప్ప మేలును సమకూర్చి పెడుతుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.